హలో హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి మీరు తమిళలోనే చూసుంటారు. ఈ వీడియో యానిమే బిగినర్స్కి అయితే అంకితం. అండ్ మీరు యానిమే చూడడం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను మీకు యానిమే ప్రత్యేకత చెప్తా. అండ్ అలాగే ఏ యానిమేస్ చూడాలని చెప్తా. అండ్ ఆల్సో యానిమేపై ఇంట్రెస్ట్ ఎలా రావాలని కూడా చెప్తా. సో డోంట్ స్కిప్ ద వీడియో అయితే ఫుల్గా చూసేయండి, ఓకేనా? సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమే వర్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. యానిమే అంటే జపనీస్ యానిమేషన్. జపాన్లో వచ్చే యానిమేషన్ని యానిమే అంటారన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ యానిమే అయితే 15+ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే చూడాలి, అంటే 15+ ఏజ్ నుంచి చూడాలి. బిలో 15 వాళ్ళైతే చూడొద్దు. సో అటువంటి కంటెంట్ ఉంటుందన్నమాట యానిమేలో. అండ్ మీరు యానిమేషన్ అనగానే చిన్నపిల్లలు చూసేదాన్ని అయితే అనుకోకండి. జపాన్ యానిమేషన్ వచ్చేసి కేవలం పెద్దవాళ్ళ కోసమే అన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో యానిమే వచ్చేసి చిన్నపిల్లలు చూసే అయితే కాదు, చిన్న పోరాలు చూసే కంటెంట్ అయితే ఈ యానిమేలో ఉండదన్నమాట. సో యానిమే చిన్న పోరాలు చూసే అయితే కాదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది మన సరౌండింగ్స్ గురించి చెప్తున్నా, చాలామంది యానిమేని తిడతారన్నమాట. అంటే వాళ్ళు చూసే వాళ్ళని చూడనియ్యరు. ఎందుకో అర్థం కాదు. అందరూ కలిసి చిన్నపిల్లల్ని చూసేది ఎందుకు చూస్తావురా అని అయితే అంటారన్నమాట. అసలు యానిమే వచ్చేసి చూడనియ్యరు. చూస్తే ఆ బొమ్మలు ఏం చూస్తావురా అని అయితే అంటారు. సో ఫస్ట్ వాళ్ళకి తెలియదు యానిమే అంటే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ చిన్నపిల్లలు చూస్తే కార్టూన్స్ అనుకుంటున్నారు. సో మీలో ఎవరైనా యానిమే చూస్తే గాయస్ మీ ఫ్రెండ్స్కి వచ్చేసరికి చెప్పండి, ఇదిరా యానిమే, సో ఇది చిన్నపిల్లలు చూసే అయితే కాదురా అని అయితే చెప్పండి. సో మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ వల్ల వేరే వాళ్ళ యానిమే చూసే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళు కూడా యానిమే అయితే చూడరు. సో మన తెలుగు యానిమే కమ్యూనిటీ అయితే పెరగదన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే యానిమే అంటే చాలామంది ఒక నరుటో అనుకుంటారు. అండ్ ఆ నరుటో ఒక్కసారి చూసి ఇక యానిమే అనే పదమే మైండ్లోకి రానియరు. బ్రోస్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి, మీరు మూవీస్ చూస్తారు, ఆ మూవీస్ ఒక్కటే ఉండవు కదా. ఆ మూవీ అంటే ఒక్కటే కాదు కదా. మూవీస్ అంటే ఫ్యూచర్లో ఇంకా చాలా మూవీస్ వస్తాయి, కొత్త మూవీస్ వస్తాయి, వాటిని మీరు చూస్తారు. అలాగే ఈ యానిమే కూడా ఒక నరుటోనే కాదు, యానిమే అనేది చాలా ఉంటుంది. మీకు తెలియకుండానే రోజుకు 2 to 5 వండర్ఫుల్ యానిమేస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో యానిమే వచ్చేసి ఒక నరుటోనే కాదు, ఇదైతే మీ మైండ్లో అయితే ఫిక్స్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే యానిమే నుంచి మీరు ఎంతో మోటివేషన్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ యానిమేలో ఉండే క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు జీవితంలో ఎన్నో సాధించవచ్చు. మీ యాటిట్యూడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అసలు యానిమే చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాలని చేంజ్ చేసుకున్నారు. అసలు యానిమేని మీరు ఒక చెత్తలా తీసి పడేయకండి. అసలు మీరు యానిమే చూడడం స్టార్ట్ చేస్తే మీ మనసులో ఒక పెద్ద స్థానాన్ని సంపాదించుకుంటుంది యానిమే. అండ్ అలా మీరు యానిమే చూసుకుంటూ వెళ్తే యానిమే మీ జీవితంలో ఒక పార్ట్ అవుతుంది. అండ్ మీకు తెలియని విషయం ఏంటి అంటే మన టైగర్ షెరఫ్ అయితే ఉన్నాడు కదా, టైగర్ షెరఫ్ అండ్ రష్మిక మందన వీళ్ళు కూడా యానిమే చూస్తారు. అండ్ ఆల్సో ఇండియాలో బిగ్గెస్ట్ యానిమే ప్లాట్ఫామ్ అయిన క్రంచీరోల్ కంపెనీలో వీళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. అంత పెద్ద సెలబ్రిటీస్ యానిమే చూస్తున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో మూవీస్లో చాలా జానర్స్ ఉన్నట్టు మన యానిమేలో మూవీస్ కన్నా ఎక్కువ జానర్ అయితే ఉందన్నమాట. సో మీరైతే తెలుసుకోవాలి, మూవీస్ కన్నా ఎక్కువ జానర్స్ ఎందుకు ఉంటాయి. యానిమే అంటే చాలా బాగుంటూనే ఉంటాయి కదా. సో యానిమేలో అన్ని జానర్స్ ఉంటేనే యానిమే వచ్చేసి ఫేమస్ అయింది. సో అంటే మూవీస్ కన్నా బాగుంటుంది యానిమే. ఒక్కసారి మీరు యానిమే చూడడం స్టార్ట్ చేస్తే మీకు డైలీ చూసే మూవీస్ మీద విరక్తి అయితే పుడుతుంది. అండ్ ఇప్పట్లో ఎలాంటి వాళ్ళు యానిమే చూస్తున్నారు చెప్పన్నా? లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువగా యానిమే చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు హార్ట్లో చాలా రిలీఫ్గా ఉండేందుకు, మైండ్ చాలా ఫ్రెష్ అయ్యేందుకు యానిమే చూస్తున్నారు అన్నమాట. బాధ పోయేందుకు యానిమే చూస్తున్నారు అన్నమాట. అండ్ మీకు ఇంట్లో చాలా స్ట్రెస్ ఉండి అన్ని పనులు తట్టుకోలేకపోతున్నారంటే కేవలం నైట్ కొంచెం సేపు యానిమే చూడడానికి స్పెండ్ చేయండి. మీకే అర్థమవుతుంది యానిమే అంటే ఏంటో అని. అండ్ యానిమే చూడడం వల్ల మైండ్ అయితే రిలాక్స్ అయిపోతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఏమున్నా కూడా మైండ్ వచ్చేసి రిలీఫ్ అయిపోతుంది అన్నమాట యానిమే చూడడం వల్ల. రోజు మీరు ఇన్స్టాలో రీల్స్ చూడడానికి, యూట్యూబ్లో షార్ట్స్ చూడడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అదే టైంని యానిమే చూడడానికి స్పెండ్ చేయండి. మీకే అర్థమవుతుంది యానిమే ప్రత్యేకత. అండ్ ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి నేను మీకు ఏమేమి యానిమేస్ చూడాలని అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెత్ నోట్ వచ్చేసి అయితే చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ కేవలం 37 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ నిజం చెప్తున్నా, ఒక్కసారి డెత్ నోట్ జస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే చూడండి. జస్ట్ 2 ఎపిసోడ్స్ చూసాక
మీకైతే ఇలా అనిపిస్తుంది, ఏంట్రా బాబు ఇంత బాగుంది అని అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా గైస్, మీరు డెత్ నోట్ చూసిన 2 రోజుల తర్వాత ఒక వారంలో మీరైతే డెత్ నోట్ కంప్లీట్ చేయాలనుకుంటారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే 2 రోజుల్లో యానిమే కంప్లీట్ చేయాలైతే అనుకుంటారన్నమాట మీకు టైం ఉంటే. అంత బాగుంటుంది డెత్ నోట్ యానిమే. అండ్ ఎవ్రీ యానిమే బిగినర్ ఖచ్చితంగా డెత్ నోట్ యానిమే చూసే ఉంటాడు. కావాలంటే మీరైతే ఎక్కడైనా చూడండి, యూట్యూబ్లో చూడండి, ఎవరైనా చూడండి, ఏదైనా యానిమే గురించి వస్తే కామెంట్ సెక్షన్లో మై ఫస్ట్ యానిమే ఇస్ డెత్ నోట్ అని అయితే కామెంట్ చేస్తారు. చెప్తాను కదా, డెత్ నోట్ అయితే చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎరేజ్డ్ యానిమే అయితే చూసేయండి అన్నమాట. ఎరేజ్డ్ జస్ట్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి, ప్యూర్ లవ్ స్టోరీ గైస్. ఆ లవ్ స్టోరీ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ లవ్ స్టోరీ చూస్తే చిన్నప్పుడు మన స్కూల్ డేస్ అయితే గుర్తు పక్కా వస్తాయి, నిజం చెప్తున్నా. నెక్స్ట్ యానిమే వచ్చేసరికి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించకండి, జస్ట్ నేను చెప్పింది అయితే చేయండి. నరుటో చూసేయండి అంతే. నరుటో చాలా పెద్ద యానిమే అనుకుంటారు, 720 ఎపిసోడ్స్ ఉన్నాయైతే అనుకుంటారు. గైస్ నిజం చెప్తున్నా, ఒక్కసారి నరుటో చూడడానికి స్టార్ట్ చేశారు అనుకోండి, జస్ట్ 720 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏంట్రా బాబు ఇంత జల్దీ 720 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను, అసలు నాకైతే చూసినట్టే అనిపించాలి అని అయితే పక్కా అంటారు చెప్తున్నా. అండ్ అనుకుంటే మీరైతే రివాచ్ చేస్తారు నరుటోని, అంత బాగుంటుంది నరుటో యానిమే వచ్చేసరికి. అండ్ నరుటో వచ్చేసి మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయితే అవుతుంది. క్లాసిక్ నరుటో ఉంటుంది, నరుటో షిప్డెన్ అయితే ఉంటుంది. క్లాసిక్ నరుటో 220 ఎపిసోడ్స్, నరుటో షిప్డెన్ వచ్చేసి 500 ఎపిసోడ్స్. సో డోంట్ మిస్ దిస్ యానిమే. నరుటో అయితే మిస్ చేయకండి, చూసేయండి చెప్తున్నా కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోలో లెవెలింగ్, జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. సోలో లెవెలింగ్ యానిమే ఈ మధ్య రిలీజ్ అయింది, జస్ట్ 12 ఎపిసోడ్సే ఉన్నాయి. అండ్ చాలామంది సీజన్ 2 కోసం వెయిట్ చేయలేక డైరెక్ట్ మాన్వా అయితే చదివేస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి సోలో లెవెలింగ్ ఎంత బాగుందో. జస్ట్ 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన యానిమేస్లో నేను స్టోరీ వచ్చేసి అయితే చెప్పలేనమాట. స్టోరీ ఎందుకు చెప్పలేదంటే స్టోరీ చెప్తే మీకు ప్లాట్ తెలుస్తుంది, మీకైతే ఇంట్రెస్ట్ అయితే పోతుందని నేనైతే మీకైతే స్టోరీ అయితే చెప్పలేదు, జస్ట్ రివ్యూ అయితే చెప్తున్నా అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి డీమోన్ స్లేయర్ అండ్ జుజుట్సు కైసెన్, ఈ 2 యానిమేస్ అయితే చూసేయండి, 2 చాలా బాగుంటాయి. డీమోన్ స్లేయర్ వచ్చేసి యానిమేషన్ చూసారంటే మీ మైండ్ మొత్తం కుల్లా అయిపోతుంది, చాలా బాగుంటుంది డీమోన్ స్లేయర్ యానిమేషన్. అండ్ జుజుట్సు కైసెన్ ఆర్ట్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. జుజుట్సు కైసెన్ అయితే చూసేయండి. జుజుట్సు కైసెన్ చూస్తే మీరు హీరో కన్నా ఎక్కువ దానిలో ఉండే సైడ్ క్యారెక్టర్ సతోరు గోజోకి అయితే ఎక్కువ ఫ్యాన్స్ అయితే అయిపోతారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నేనైతే ఇది జస్ట్ యానిమే బిగినర్స్ కోసం అయితే చేశాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, సీ యూ. ఆల్ రైట్, బై గైస్.